హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నేను మీకు పీవీసీ కబోర్డ్స్ గురించిన డీటెయిల్స్ అనేవి నేను మీకు కంప్లీట్గా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను నిన్న నా సెకండ్ ఛానల్ లావణ్య కిషోర్ తిరుపతి ఛానల్లో నేను కిచెన్లో చేసుకున్న వర్క్ అనేది బిఫోర్ ఆఫ్టర్ చూపించాను. సో నాకైతే మంచి రెస్పాన్సే వచ్చింది. 2-3 మెంబర్స్ అయితే నంబర్స్ కావాలని అడిగారు. సో నేనైతే కంప్లీట్ డీటెయిల్స్తోనే ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. సో ఇవాళ మీరు ఇక్కడ అన్నీ గమనించినట్లయితే కంప్లీట్ పిక్స్ అన్నీ కూడా ఇవి పీవీసీతో చేసినవే అండి. మీరు ఇక్కడ చూస్తున్న కబ్బోర్డ్స్ అన్నీ కూడా నాట్ ఓన్లీ మనం కొద్దిగా చేసుకునే కబ్బోర్డ్స్, కంప్లీట్ ఒక హౌస్కి మనకు కావాల్సిన కబ్బోర్డ్ వర్క్ అంతా కూడా మనము వుడ్ అనేది యూజ్ చేయకుండానే చాలా తక్కువ అమౌంట్తోనే మనకు చూడండి ఎంత మంచి లుక్ వస్తుందో. సో అవుట్లుక్ అనేది నిజంగా చేసిన తర్వాత ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. పర్సనల్గా నేను మా ఇంట్లో చాలా కబోర్డ్స్ చేయించుకున్నాను. రీసెంట్గా నేను కిచెన్లో ఒక 2-3 షెల్ఫ్స్ అయితే చేయించుకున్నాను. అండ్ నేను ఇంతకు ముందు కూడా నేను పోస్ట్ చేసినప్పుడు ఏంటంటే, మాకు ఇంకొక హౌస్ ఉందని చెప్పాను కదా. సో నేను ఆ హౌస్లో అయితే కంప్లీట్ అంతా కూడా నేను ఇదే విధంగా పీవీసీతోనే కబోర్డ్స్ అనేవి చేయించుకున్నాను. మనం కిచెన్లో కావచ్చు, హాల్లో కావచ్చు, మనం బెడ్రూమ్స్లో కావచ్చు, కంప్లీట్ కబోర్డ్స్ అనేవి మనం దీంతోనే డిజైన్ చేసుకోవచ్చండి. మనకు చాలా తక్కువ కాస్ట్లో మనకు జరిగిపోతుంది. అలాగే ఏంటంటే వుడ్లో ఉన్న ప్రాబ్లమ్స్ మనకి ఇందులో ఉండవు అనమాట. వుడ్లో ఏంటంటే మనకు చెదులు పడుతుందని భయం ఉంటుంది, ఇంకొకటి చాలా భయం ఉంటుంది. బట్ దీనిలో అయితే మనకు ఆ సమస్య ఉండదు. సో కాస్ట్ తక్కువ, అవుట్లుక్ అనేది ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఇతని పేరు వచ్చేసి బాలాజీ అంటారు. సో నేను తన నంబర్ కూడా నేను ఇక్కడే మీకు స్క్రీన్ పైన అనేది నేను మీకు ప్రొవైడ్ చేసేస్తాను. సో మీకు ఎవరికన్నా కావాలి ఈ వర్క్స్ అంటే మీరు నాట్ ఓన్లీ తిరుపతి, మీరు బయట నుంచి కూడా మీరు కాల్ చేసినట్లయితే వాళ్ళు మీ ప్లేస్కి వచ్చి కూడా మీకు వర్క్స్ అనేవి చేయిస్తారు. సో నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్న నంబర్లు అయితే తనవే అనమాట. సో మీరు ఎవరికి ఏం కావాలన్నా కూడా కంప్లీట్గా నిజంగా వర్క్ అనేది చాలా నీట్గా ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. నేను ఎండింగ్లో కూడా నేను ఎండ్ స్క్రీన్స్లో నా సెకండ్ హౌస్ టూర్ చూపించాను. సో మీరు ఆ హౌస్ టూర్లో అబ్జర్వ్ చేసినట్లయితే కూడా నేను హౌస్ మొత్తానికి కూడా నేను సేమ్ పీవీసీ కబోర్డ్సే వేయించుకున్నాను. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఒకసారి చూడండి, కిచెన్లో మనం మామూలుగా ఇప్పుడు స్మార్ట్ కిచెన్ అని ర్యాక్స్ అన్నీ కూడా మనం చేయించుకుంటాం కదా. సో ఆ స్మార్ట్ కిచెన్కి కూడా మనము సేమ్ పీవీసీని యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మనకు ప్రైస్ కూడా రీజనబుల్గానే, సో వుడ్తో పోల్చుకుంటే మనకు 50% కాస్ట్ పడుతుంది అనమాట. సో మెయింటెనెన్స్ కూడా మనకు మళ్ళీ అనేది ఏముండదు. కాస్ట్ కూడా తక్కువ పడుతుంది, మెయింటెనెన్స్ ఉండదు, అండ్ ఫినిషింగు అవుట్లుక్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. దూరం నుంచి చూస్తే వుడ్ అని అనుకుంటారు. సో మనం చెప్తే కానీ లేదా వాళ్ళ దగ్గరకు వచ్చి దాన్ని టచ్ చేసి ఓపెన్ చేసి చెక్ చేస్తే కానీ వాళ్లకు తెలియదు అనమాట అది పీవీసీ డోర్ అని. నేను నిన్నటి వీడియోలో కూడా నేను నా సెకండ్ ఛానల్లో నేను కిచెన్లో చేయించుకున్నాను అనమాట 3 కబోర్డ్స్. సో కిచెన్లో నేను చేయించుకోకముందు నా కిచెన్ ఎలా ఉంది, చేసుకున్న తర్వాత ఎలా ఉంది అనేది కూడా నేను వీడియోస్ అనేవి పెట్టాను క్లియర్గా. సో చాలామంది అయితే మంచి రెస్పాన్సే వచ్చింది, బాగుందన్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది పర్సనల్గా. సో మీలో కూడా ఎవరికన్నా యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో అయితే నేను మీకోసం చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా నాట్ ఓన్లీ కబోర్డ్స్, మనం డోర్స్ కూడా చేసుకోవచ్చు. బెడ్రూమ్ డోర్సు, బాత్రూమ్ డోర్సు. సో మనం ఇంట్లో మనకు వుడ్ ఏ ప్లేస్లో మనం యూజ్ చేస్తామో సో ఆ ప్లేస్లో అన్నిట్లో కూడా మనకు ఇది యూజ్ అవుతుందన్నమాట. మీరు ఇక్కడ చూసేవన్నీ కూడా వాటికి సంబంధించిన మెటీరియల్. అవి మనకు కబోర్డ్స్ లాగాను, ఈవెన్ మనం షోకేస్ లాగా గ్లాసెస్తో చేస్తాం కదా. సో మీరు ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్ షోకేస్ లాగా. సో కంప్లీట్ మనకు వర్క్ అంతా కూడా దీనిలోనే అయిపోతుందండి రీజనబుల్గా. సో చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మేము మా సెకండ్ హౌస్కి అయితే కంప్లీట్గా ఈ వర్కే చేయించుకున్నాము. సో మీలో ఎవరికన్నా ఇలాంటి వర్క్స్ కావాలి అంటే నేను ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కొని మీరు కూడా చేయించుకోవచ్చు. సో ఎంత బాగున్నాయి కదా. నేను ఇక్కడ చూపించేవన్నీ కూడా ఇప్పుడు మీకు డోర్స్ అండి. సో డోర్స్ అనేవి మనకు మామూలుగా పెద్దవిగా వస్తాయి కదా. సో సింగిల్ డోరు అవన్నమాట.
సో డోర్స్లో కూడా చాలా రకాలున్నాయి. 3D స్టిక్కర్స్ లాగా అని ఈ విధంగా మనకు స్టిక్కరింగ్ వచ్చేటట్లు, సో పిల్లలు ఆడుకుంటున్నట్లు అండ్ ఫ్లవర్స్, సో చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి. కాకపోతే మేము చేయించుకోవాలనుకున్నా కూడా మనకైతే లేదు కదా ఆప్షన్ అన్నట్లు. అండ్ మీరు ఇక్కడ గమనించినట్లయితే వీళ్ళైతే మనకు డ్రెస్సింగ్ టేబుల్ కూడా మనకు పీవీసీలోనే చేసుకొని ఉన్నారు. సో కంప్లీట్గా మనం ఎక్కడెక్కడ వుడ్తో వర్క్ చేసుకుంటామో ఆ కంప్లీట్ సెక్షన్ అంతా కూడా మనము సేమ్ పీవీసీతోనే చేసుకోవచ్చు. అవుట్లుక్ అనేది చూడండి, చాలా బాగుంది. పర్సనల్లీ నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను. సో నాతో పాటు మీకు కూడా ఎవరికన్నా యూజ్ అవుతుంది అన్నట్లు. అండ్ నేను మా ఇంట్లో లాస్ట్ ఇయర్ చేయించుకున్నాను 2 షెల్ఫ్స్కి. సో నాకు చాలా బాగా నచ్చి నేను మళ్ళీ ఇప్పుడు కిచెన్లో చేయించుకున్నాను అనమాట. సో ప్రైస్ వచ్చేసి మనకు స్క్వేర్ ఫీట్కి ఇంత అనేసి పడుతుందండి. ఆ గ్లాస్ డోర్స్ కానీ మనం వాళ్ళ దగ్గర ఆర్డర్ ఇచ్చేదాన్ని బట్టి వాళ్ళు మనకు కొన్ని పిక్స్ చూపిస్తారు. సో మనకి ఏ మోడలు ఏంటి అనేది అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామంటే సరిపోతుంది. సో మీరు ఇక్కడ చూసే పిక్స్ అన్నీ కూడా తిను చేసినట్టువే అనమాట. దీని పేరు వచ్చి బాలాజీ. సో తన నంబర్ కూడా నేను ఇక్కడ మీకు స్క్రీన్ పైనే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూసేసేయండి. సో ప్రజెంట్ అయితే ప్రతి ఒక్కరు కూడా కప్బోర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా. మామూలు హౌసెస్ కావచ్చు, రెంట్ హౌసెస్ కావచ్చు, చాలామంది చేయించేసుకుంటున్నారు. సో ఇదైతే మనకు రీజనబుల్గా అనమాట. మనకు హౌస్ ఉండి మనం రెంట్కి ఇవ్వాలి అన్నప్పుడు కూడా ఏంటంటే కప్బోర్డ్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు చాలామంది రెంట్కి వచ్చేవాళ్ళు కూడా. సో మనకి ఇదైతే ఏంటంటే అవుట్లుక్ మంచిగా ఉంటుంది, తక్కువ ఖర్చులో అయిపోతుంది. మనం షెల్ఫ్స్ లాగా ఎక్స్ట్రా షెల్ఫ్స్ పెట్టుకోవాలన్నా కూడా మనం ఇందులో మనకు ఆ ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట. మనకి ఎలా కావాలన్నా కూడా మనం దీనిలో చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్ ఈ రూమ్ అంతా కూడా సేమ్ మనకు పీవీసీతోనే చేసిండారు. సో ఇదండి మరి ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందని నేను వీళ్ళ డీటెయిల్స్తో నేను ఒక వీడియో అనేది చేస్తున్నాను. దీని పేరు అయితే బాలాజీ. నేను తిన్న నంబర్ కూడా నేను స్క్రీన్ పైన మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీలో ఎవరికి అవసరమైనా కూడా తన నెంబర్కి ఒకసారి మీరు కాల్ చేసి డీటెయిల్స్ అయితే కనుక్కోండి. సో మీరు నాట్ ఓన్లీ తిరుపతి, మీరు ఈ చుట్టుపక్కల ఉన్నా లేదా మీరు కొంచెం దూరం ఉన్నా పర్లేదు, మీరు ఒకసారి ఫస్ట్ కాల్ చేసి కనుక్కున్నారంటే మీ దీన్ని బట్టి వాళ్ళు వచ్చి చేసిస్తారనమాట. సో ఇదండి మరి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అవసరమైన వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. Thanks for watching. Bye.